భగవంతుడు అంగములన్నీ కూడాను కమల స్వరూపమైనటువంటివని వర్ణిస్తూ వచ్చింది వేదము. Veda describes the various parts of God compared to the lotus. The face, హస్త కమలము, the lotus పాద hands, కమలము, lotus feet, నేత్ర కమలము, eyes of lotus. అంత కమలంతో పోల్చుకుంటూ వచ్చింది. Every part is compared to that of lotus. ఈ కమలము ఎక్కడ పుట్టింది? Where is it born? బురదలో పుట్టింది. It's born in mud. నీటిపై నిలిచింది. It just stands on water. నీరు లేకపోయినా ఒక క్షణమైన నిలవలేదు. Without water it will not live. బురద లేకపోయినా ఒక క్షణమైన బ్రతకలేదు. Without mud it cannot live. కానీ రెండింటిలో దేనిని కూడా చేర్చటం లేదు. But you will not touch either of the two. ఇది మానవుని యొక్క చక్కని రహస్య మార్గము. This is the secret in human path. జన్మాంతరం అనేటువంటి బురదలో పుట్టాడు మానవుడు. Man is born in the mud of past lives. ప్రస్తుతం సంసారం అనేటువంటి నీటిపై తేలి ఉంటున్నాడు. He is just floating on this family life water. కానీ ఆ బురదను చేర్చుకుంటున్నాడు, నీటిని చేర్చుకుంటున్నాడు. దీనికి ప్రత్యేకంగా తాను నిలిచడానికి పూనుకోలేదు. But he is accepting the water and the mud. He doesn't want to live apart from these two. ఈ విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్, This sort of attachment, ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యమును మానవుడే పెంచుకుంటున్నాడు. this sort of intimate relationship he is developing on his own account. పెంచుకోవాల్సినటువంటివి కాదు, ఇవి కర్తవ్యములు జరిగిపోతూనే ఉంటాయి. They happen on their natural course. కనుక మానవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట రుచి చూడాలి. Therefore you have to recognize the divinity within the human life.